హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం ప్రేరణ బిల్డ్ యువర్ ఓన్ స్కిల్ బై యువర్ సెల్ఫ్ సీజన్ 3 ప్రోగ్రామ్ లో ఉన్నాం. కండక్టెడ్ బై FAA రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కో స్పాన్సర్డ్ బై పుమా, సబ్బవ్ ఈవెంట్స్, బెల్ అండ్ బెనెట్ హై స్కూల్, EIDC సొల్యూషన్స్, స్కై రేస్, ట్రైబల్ పిక్స్. సో ఇవాళ మనం ప్రేరణ ప్రోగ్రామ్ లో రిపోర్ట్ మేకింగ్ ని క్యాన్వా ఉపయోగించుకుని ఏ విధంగా తయారు చేయాలని తెలుసుకుందాం. దీనికి గాను ముందుగా మనం ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి సెర్చ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ క్యాన్వా అని చెప్పి టైప్ చేస్తాం. చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే దాని ప్రీఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది వస్తుందో మీరు లాగిన్ చెప్పి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్గా ఆ క్యాన్వా యొక్క విండో అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే టెంప్లెట్స్ లోకి వెళ్తాం. లెఫ్ట్ సైడ్ మనకి టెంప్లెట్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ మనకి విజిబుల్ గా ఉంటాయి. దీంట్లో టెంప్లెట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే రిపోర్ట్ కాబట్టి A4 రిపోర్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. రాగానే మీకు ఈ విధంగా A4 బిజినెస్ రిపోర్ట్స్ ఇలా మీకు డిఫరెంట్ జనరేట్ అవుతాయి. సో వీటిల్లోంచి ఏదైనా సరే మీరు టెంప్లెట్స్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా రిపోర్ట్ టెంప్లెట్ ఎప్పుడు కూడా లైట్ కలర్స్ లో ఉండాలి. ఎప్పుడు కూడా డార్క్ కలర్స్ లో సబ్మిట్ చేయబాకండి. సో దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఉంది. ఇది నేను తీసుకుని మీకు ఇప్పుడు దీన్ని కస్టమైజ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే, కస్టమైజ్ దిస్ టెంప్లెట్. తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లో ఏమేమి రాయాలి అనేది ముందు ఇక్కడ మనం రాద్దాం. సో ఇక్కడ ఫస్ట్ రిపోర్ట్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ రిపోర్ట్ అనుకోండి, ATL రిపోర్ట్. ఇక్కడ మీరు ఈ రెండు కలిసి ఉన్నాయి. దీన్ని గ్రూప్ ఉంది, దీన్ని అన్గ్రూప్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు గ్రూప్ కావాలంటే గ్రూప్, అన్గ్రూప్ కావాలంటే అన్గ్రూప్. ఓకే, దీని మీద క్లిక్ చేసుకున్నాం. సో ఇట్లా వచ్చింది. దీన్ని ఎప్పుడు కూడా సెంట్రల్ అలైన్మెంట్ ఏ విధంగా క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇది మీకు బోల్డ్ కావాలంటే పైన మీకు B ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే బోల్డ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ATL రిపోర్ట్. సో ఏ రిపోర్ట్ మనం సబ్మిట్ చేస్తున్నాము, సో ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి NTR డిస్ట్రిక్ట్ అనుకోండి, NTR డిస్ట్రిక్ట్. ఓకే, సో ATL రిపోర్ట్ NTR డిస్ట్రిక్ట్. సో ఇక్కడ కంపెనీ యొక్క నేమ్ అండ్ మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఇవి ఇక్కడ మనం రాస్తాం. ఓకే, కంపెనీ నేమ్ ఏంటిది, FAA రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. అదే టీచర్స్ అయితే మీరు మీ యొక్క స్కూల్ నేమ్ ని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీ స్కూల్ నేమ్, మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను కాబట్టి నా నేమ్ అండ్ నా నెంబర్ ఇక్కడ నేను రాస్తున్నాను. ఓకే, ఈ విధంగా. సో ఇది ఫస్ట్ పేజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ యాడ్ పేజ్ అనే ఆప్షన్ మీకు ఒకటి కనిపిస్తుంది. దీని కొంచెం నేను పెద్దది కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక ఈ విధంగా మనకి రిపోర్ట్ ని మనం ప్రిపేర్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే యాడ్ పేజ్ అని క్లిక్ చేస్తామో మనకి ఇంకొక పేజ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏ కాలమ్స్ మనం యాడ్ చేసుకోవాలి. సాధారణంగా ఒక రిపోర్ట్ మనం తయారు చేసేటప్పుడు స్కూల్ యొక్క డేటా కంప్లీట్ గా ఉండాలి కాబట్టి, స్కూల్ రిపోర్ట్ కాబట్టి మనం ఏం చేస్తాం అంటే గో టు ద టెక్స్ట్ ఆప్షన్. లెఫ్ట్ సైడ్ మీకు టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ లో మీకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అఫీషియల్ రిపోర్ట్ కాబట్టి మనం ఈ పర్టికులర్ ఫార్మాట్స్ వేటిని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇక్కడ సబ్ హెడ్డింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దీని మీద మీరు ఏది కావాలంటే అది మీరు రాయొచ్చు. సో ఇప్పుడు మీరు రాస్తుంది ఏంటి, స్కూల్ రిపోర్ట్. సో స్కూల్ రిపోర్ట్ కాబట్టి టైటిల్ స్కూల్ రిపోర్ట్ హియర్. జస్ట్ అది బోల్డ్ లో చేసి పైన పెట్టేసేయండి ఈ విధంగా. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అండర్లైన్, ఇక్కడ అండర్లైన్ ఆప్షన్ ఉంది. అండర్లైన్ ఆప్షన్ ఉపయోగించుకుని అండర్లైన్ కూడా మీరు చేయొచ్చు. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక బ్లాక్ తీసుకోవచ్చు, లేదంటే ఒక ఫ్రేమ్ తీసుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అవన్నీ ఏమీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా
అగైన్ టెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేస్తున్నా. ఓకే, బాడీ ఆఫ్ ద టెక్స్ట్ ఈ విధంగా. ఓకే, మీరు చూడండి ఇది ఇక్కడ మీరు ఫస్ట్ రాసేది ఏంటంటే స్కూల్ యొక్క నేమ్. స్కూల్ నేమ్. ఓకే, సో స్కూల్ నేమ్ ఈస్ కంప్లీటెడ్ నౌ. ఓకే, దెన్ స్కూల్ నేమ్ అయిపోయిన తర్వాత స్కూల్ నేమ్ ఇక్కడ రాసేస్తాం. దాని కింద దాని వల్ల నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను, కాపీ పేస్ట్. సో ఇక్కడ ప్రిన్సిపల్ నేమ్, ఓకే, ప్రిన్సిపల్ నేమ్ రాసేస్తాం. ప్రిన్సిపల్ నేమ్ రాసిన తర్వాత దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటున్నా, ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ నేమ్ తర్వాత ఫోన్ నెంబర్ రాస్తాం, పిహెచ్ నెంబర్. ఓకే, ప్రిన్సిపల్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్. సో హియర్ స్కూల్ నేమ్. ఓకే, నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేస్తున్నా, ఇన్ఛార్జ్ నేమ్ ఇక్కడ. ఓకే, సో హియర్ మనం ఇన్ఛార్జ్ నేమ్. ఓకే, ఇన్ఛార్జ్ నేమ్ రాసేసాం. అగైన్ ఈ ఫోన్ నెంబర్ని డూప్లికేట్ చేస్తున్నా. ఈ విధంగా ఇక్కడ వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, స్కూల్ నేమ్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేసి కిందకి పెట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్. సో ఇప్పుడు మనం ఒక మెంటరింగ్ సెషన్ అనేది తీసుకుంటున్నప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ అని వచ్చారు, సో 30 అయితే 30, 40 అయితే 40, 50 అయితే 50 ఇక్కడ మీరు రాస్తారు. రాసిన తర్వాత దీన్ని మళ్ళీ మీరు డూప్లికేట్ చేయండి. ఇక్కడ యూ హ్యావ్ టు రైట్ ఫోటో గ్యాలరీ. ఓకే, సో ఫోటో గ్యాలరీ ఇట్ మస్ట్ బి బోల్డ్. ఓకే, బోల్డ్, అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. మీకు కలర్ఫుల్గా కావాలంటే కలర్ఫుల్గానే చేసుకోవచ్చు. బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే ఈజీగా ఉండటం కోసం. ఇక్కడ ఎప్పుడు కూడా జార్జియా ప్రో కానీ, టైమ్స్ న్యూ రోమన్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేయండి మీరు. ఎందుకంటే మీరు యూజ్ చేసేటప్పుడు అవే ఎందుకు యూజ్ చేయాలంటే అఫీషియల్ ఫార్మాట్స్ అవి కాబట్టి. జార్జియన్ ప్రో. ఓకే, సో ప్రతిదీ కూడా జార్జియన్ ప్రోలోకి మార్చేసుకోండి. స్కూల్ నేమ్, ప్రిన్సిపల్ నేమ్, ఓకే, ఫోన్ నెంబర్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, హియర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫోన్ నెంబర్, ఇన్ఛార్జ్ నెంబర్. సో ఇవన్నీ కూడా మీరు మార్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఏంటంటే కింద ఫోటో గ్యాలరీని మీరు యాడ్ చేస్తారు. ఆ ఫోటో గ్యాలరీని యాడ్ చేసేటప్పుడు మనం ఏమేమి చేయాలి ఏంటి అనేది సింపుల్ టిప్స్ అనేవి చెప్తాను. అవి యూజ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా గ్యాలరీలో ఫొటోస్ని అప్లోడ్ చేయడం కూడా వచ్చేస్తుంది. ఓకే, మనము పవర్ పాయింట్ అండ్ వర్డ్లో చాలా కష్టం పడతాం. సో ఇప్పుడు ఆ కష్టం అనేది మీకు ఉండదు అనమాట, చాలా ఈజీగా మీరు చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోటో గ్యాలరీని కూడా నేను జార్జియా ప్రోలోకి కన్వర్ట్ చేశాను. మొత్తం కూడా ఇప్పుడు సేమ్ ఫాంట్లో ఉంది. ఎప్పుడు కూడా మీరు రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు వాడాల్సినటువంటి ఫాంట్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, జార్జియా ప్రో కానీ లేదంటే టైమ్స్ న్యూ రోమన్ కానీ, ఏరియల్ కానీ, శాన్స్ కానీ, మనకి ఈ 3 ఫార్మాట్స్లో ఎక్కువగా రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఓకే, దెన్ ఇప్పుడు ఇక్కడికి వన్ ఆఫ్ ద పార్ట్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు యాడ్ సమ్ ఫ్రేమ్స్. సో ఇప్పుడు ఫొటోస్కి ఫ్రేమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చూడండి, ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ రీసెంట్లీ యూజ్డ్ ఇలా వస్తాయి. ఇక్కడ మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ మీరు రాయొచ్చు. ఫ్రేమ్స్ అని చెప్పి క్లిక్ చేశారనుకోండి, ఫ్రేమ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, సీ ఆల్ అన్నీ చూడొచ్చు మీరు. చూసారు ఇక్కడ చాలా వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఎట్లాంటి ఫ్రేమ్ కావాలి అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఒక పర్టికులర్ డేకి మనం ఎన్ని ఫొటోస్ తీయాలి, ఒక మంచి 4 నుంచి 6 ఫోటోలు మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో 4 to 6 ఫొటోస్ మనం పెట్టచ్చు. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీకు ఏవైతే మంచిగా అనిపించిందో ఆ ఫ్రేమ్ని మీరు ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సింపుల్ నేను ఇది తీసుకుంటున్నాను జస్ట్. ఓకే, ఇంకా ఆల్రెడీ ఫ్రేమ్ ఉంది. సో ఇప్పుడు మీకు దానికి బ్లాక్ కలర్ కావాలంటే మీకు బ్లాక్ కలర్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో
దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ మనకి ఫ్రేమ్స్ని యాడ్ చేస్తున్నా. డూప్లికేట్. ఓకే, సో అగైన్ డూప్లికేట్, సో మొత్తం 4 ఫ్రేమ్స్ని యాడ్ చేశానండి. మీరు ఇక్కడ చూడొచ్చు 4 బ్యూటిఫుల్ పిక్స్ మీరు దీంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, 4 to 6 పిక్స్ మనకి చాలు. సో అది కూడా మంచిగా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నవి మనం మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే ఫొటోస్ తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీయండి. ఓన్లీ వాళ్ళ హ్యాండ్స్, వాళ్ళ వర్క్ కనిపిస్తే చాలు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో తీయండి. ఆ గ్రూప్ ఫోటో లాస్ట్లో మీరు ఏదైతే ప్రాజెక్ట్ చెప్తున్నారో ఆ ప్రాజెక్ట్కి ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో ఇది నేను మీకు చెప్పినటువంటి థింగ్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫోటో గ్యాలరీ కొంచెం నేను ఇది పైకి ప్లేస్ చేస్తున్నా. సో మీకు ఇది ఈ మూడిటిని మీరు కావాలంటే ఇవన్నిటిని కూడా గ్రూప్ చేసుకోవచ్చు. ఇట్లా గ్రూప్ అంటే గ్రూప్ అయిపోతాయి. గ్రూప్ అయిపోగానే దీన్ని క్లిక్ చేసి దీన్ని పైకి మీరు చేయొచ్చు ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళా పైదాన్ని డూప్లికేట్ చేసి కింద నేను ఏం చేస్తున్నానంటే యాక్టివిటీస్ కండక్టెడ్. ఓకే, యాక్టివిటీస్ కండక్టెడ్ అని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి సింపుల్ విషయాలు ఏంటంటే దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ మీరు ఏదైతే చేస్తున్నారు వర్క్, సో మీ ఓన్ వర్డ్స్ లో మీరు ఎక్కువ కూడా దేన్ని కూడా కాపీ పేస్ట్ చేయొద్దు. ప్లస్ గూగుల్లోకి వెళ్ళి దాన్ని అడగద్దు, చాట్ జీపీటీని అడగద్దు. జస్ట్ మీరు ఏ వర్క్ చేశారో మీకు తెలుసు కాబట్టి ఏం యాక్టివిటీస్ చేసాం, ఒక యాక్టివిటీ ఏం చేసాం అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఏం యాక్టివిటీ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఓకే, ఏం యాక్టివిటీ చేసాం మనం, ATL డాష్బోర్డ్ లేదంటే ATL స్పేస్ మాడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్, సింపుల్గా. ఓకే, నెక్స్ట్ ఆ పిల్లలు ఏం చేశారు, నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు అనేది రాయండి. ఏముంది, వాళ్ళు స్టూడెంట్స్ మేక్ ఏ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ద వాటర్ లీకేజ్ ప్రాబ్లం. ఓకే, సో ఇలా 2-3 మీరు ఓన్గా రాయండి. వీటి యొక్క సైజ్ కావాలంటే ఇక్కడ 22 ఉంది, 22 అవసరంలా దీన్ని మీరు 14లో పెట్టుకోండి. చూసుకోండి, మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ప్రాపర్గా మనకి ప్రతిదీ కూడా ప్రాపర్ ఉండాలి కాబట్టి ప్రాపర్గా రాయండి. సో ఏమేమి యాక్టివిటీస్ మొత్తం మీరు ప్రతి యాక్టివిటీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను 2 పాయింట్స్ ఎగ్జాంపుల్ కింద చెప్పాను. మీకు ఏదన్నా నీడ్ ఉంటే ఇంకొక 2 పాయింట్స్ ఇక్కడ మొత్తం రాయొచ్చు. టోటల్గా 3 to 4 పాయింట్స్ పక్కాగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు నేను మెర్జ్ చేశాను కదా, దీంట్లోకి ఫోటోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి. సరే, ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా అప్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ అప్లోడ్ చేసుకోవాలి ఫైల్స్. చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫొటోస్ మీరు అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇవే అనుకోండి, స్టూడెంట్ యొక్క యాక్టివిటీస్ ఫొటోస్ ఇవే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇవే అనుకోండి. సో ఇప్పుడు దీన్ని తీసుకొని జస్ట్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ హియర్, అండ్ దీన్ని తీసుకొని యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ హియర్, అండ్ దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇలా ప్లేస్ చేయండి. అండ్ ఓకే, ఇలా డ్రాగ్ చేసి ఇట్లా ప్లేస్ చేయండి. సో దీనికి కావాలంటే మీరు సెంటర్లోకి అలైన్మెంట్స్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక పర్టికులర్ రిపోర్ట్ని అఫీషియల్గా తయారు చేసుకుంటాం. మంచిగా పిక్స్ ఎప్పుడు కూడా అప్లోడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కింద ఈ పిక్స్ పెట్టి ఉంచాను. సో ఇప్పుడు ఒక రిపోర్ట్ అనేది తయారైపోయింది. ఓకే, సో తయారైపోయిన తర్వాత ఇది ఎప్పుడు కూడా ఇది ఏంటంటే నేను ఒక స్కూల్కే రాశాను. ఇప్పుడు స్కూల్ నేమ్ అంటే స్కూల్ నేమ్ రాస్తాం, ప్రిన్సిపల్ నేమ్ రాస్తాం, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఒక స్కూల్. మనం ఎన్నైతే స్కూల్స్ చూస్తున్నామో అన్ని స్కూల్స్ యాడ్ పేజ్ క్లిక్ చేసుకుని
మీరు అవన్నీ రాయొచ్చు. లేదా దీన్నే డూప్లికేట్ చేసుకోవచ్చు. దీని మీద ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇక్కడ డూప్లికేట్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ చేస్తే యూ హ్యావ్ టు గెట్ అనదర్ పేజ్. సో వీటిని ఎడిట్ చేసుకుని మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు అక్కడ వేరే పిక్ మీరు ఇన్స్టలేషన్ చేయాలనుకోండి, వేరే పిక్ ఇన్స్టలేషన్ చేయాలి కాబట్టి ఇదిగో వేరే పిక్ ఇలా మీకు ఎలా కావాలంటే అలాగా ఇమేజెస్ని మనము ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఈజీ. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ రిపోర్ట్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్ టాప్ కార్నర్లో. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ ఆప్షన్లో మీరు ఈ పర్టికులర్ రిపోర్ట్ని పీడిఎఫ్ కింద డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పీడిఎఫ్ ఉంది, MP4 వీడియో ఉంది, జిఫ్ ఉంది, పీపీటీ ఉంది, జేపీజీ ఉంది, ఇలా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా డాక్యుమెంట్ పీడిఎఫ్లో ఉండాలి కాబట్టి పీడిఎఫ్లో క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. పీడిఎఫ్లోకి అది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనము క్యాన్వా ఉపయోగించుకొని రిపోర్ట్ని తయారు చేసుకోవచ్చు ఈజీగా. సో మీరు ఎవరికైనా సరే రిపోర్ట్స్ పంపించాలన్నా ఏవి పంపించాలన్నా ఇప్పుడు ఎటువంటి భయం పడక్కల్లా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్స్ అండ్ అదేవిధంగా మీకు తెలియనటువంటి కొత్త నాలెడ్జ్ని కూడా మీ ముందుకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ.